అపవాది మనకు ఎన్నో కష్టాలు తెచ్చిపెడతాడు. అలాంటప్పుడు మనం నిరాశ, నిస్పృహతో దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నప్పుడు ఈ కీర్తన మనం చదివితే ఎంతో ఊరటగా ఉంటుంది. 70వ కీర్తన చదువుదామా? దేవా, నన్ను విడిపించుటకు త్వరగా రమ్ము. యెహోవా, నా సహాయమునకు త్వరగా రమ్ము. నా ప్రాణము తీయగోరు వారు సిగ్గుపడి అవమానమొందుదురుగాక. నాకు కీడు చేయగోరు వారు వెనుకకు వెళ్ళింపబడి సిగ్గునొందుదురుగాక. ఆహా, ఆహా అని పలుకువారు తమకు కలిగిన అవమానమును చూచి విస్మయమొందుదురుగాక. నిన్ను వెదకు వారందరూ నిన్ను గూర్చి ఉత్సహించి సంతోషించుదురుగాక. నీ రక్షణను ప్రేమించు వారందరూ దేవుడు మహిమ పరచబడునుగాక అని నిత్యము చెప్పుకుందురుగాక. నేను శ్రమల పాలై దీనుడనైతిని దేవా, నన్ను రక్షించుటకు త్వరపడి రమ్ము. నాకు సహాయము నీవే, నా రక్షణకర్తవు నీవే. యెహోవా, ఆలస్యము చేయకుము. ఆమెన్. దేవుడే మనకు సహాయము. మిత్రమా, మనము ఈ లోకములో అనేక మంది దగ్గరికి వెళ్ళి ఈ సమయంలో సలహాలు అడుగుట కంటే మనము ఆయన ముందర మోకరించి కన్నీటితో మన సమస్యలను ఆయనకి చెప్పుకున్నప్పుడు దేవుడు దిగి వచ్చి నీ సమస్యను తీర్చువాడు. అయితే గుర్తుపెట్టుకోసుమా, ఆయన సమయంలో ఇప్పుడే కావాలా దేవుడా అని మూర్ఖుని వలె మనం ఆయనని త్వరపెట్టకూడదు. ఆయనకు తెలుసు కదా మనకి ఏది మేలుకరమో. మేలులనిచ్చే దేవుడు ఆయన. ఆయన ప్రేమను మనం పోగొట్టుకోవద్దు. అన్ని వేళలా ఆయన చేతిని పట్టుకొని, ఆయన పాదములు పట్టుకొని మనము మన దుఃఖమును దూరం చేసుకొని మన కష్టమును ఆయన తీసివేస్తాడు. మారాను మంచి నీరుగా మార్చే దేవుడు మన దేవుడు. నిరాశ చెందకుము.